హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 3D టెక్స్ట్ ట్రాకింగ్ గురించి చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. సో ట్రాక్ చేయడం కోసం మనకు ఒక వీడియో కావాలి. నేను ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, వీడియో ఫైల్ని. సో దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదే ఆ వీడియో. సో మనకి ఈ వీడియోని ట్రాక్ చేయాలి. సో ఈ వీడియోలో మన కెమెరా మూమెంట్స్ అన్నీ ఎలాగున్నాయని ట్రాక్ చేయడం కోసం మనం ఫస్ట్ విండోస్లో ట్రాకర్ అనేది ఆన్లో ఉందో చూసుకోవాలి. ఇది టిక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రాకర్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఈ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాక్ కెమెరాను క్లిక్ చేయండి. సో మీరు చూసినట్లయితే అనలైజింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్టెప్ 1 of 2 అని వచ్చింది. సో ఇక్కడ ఇనిషియలైజింగ్ అని ఉంది, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ అది ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కౌంట్ అవుతుంది 1 ఫ్రేమ్స్ 445 ఉన్నాయి. సో అవన్నీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ అవుతుంది. సో 445 ఫ్రేమ్స్ కంప్లీట్ అయిన తర్వాత సాల్వింగ్ కెమెరా వచ్చింది, చూడండి. సో ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ట్రాక్ పాయింట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ట్రాక్ పాయింట్ సైజ్ అని చూడండి. అవి మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే అవి ఇంక్రీజ్ అవుతాయి. డిక్రీజ్ అంటే మీకు చిన్న కౌంట్ చిన్నగా, పెద్ద కౌంట్ పెద్దగా. ఈ సర్కిల్గా ఒకటి వస్తుంది చూడండి, అది టార్గెట్ సైజు. మీరు ఎక్కడైతే టెక్స్ట్ని ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారో అది. సో నేనైతే ఫ్లోటింగ్ లాగా పైన స్కైలో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్ట్రైట్గా ఉన్న చూసుకుందాం అనుకుంటున్నాను. ఇది కొంచెం సెట్ అయ్యేలా ఉంది. సో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ టెక్స్ట్ అండ్ కెమెరా నుంచి ఉంది, దాని మీద సెలెక్ట్ చేయండి. సో మీకు ఒక టెక్స్ట్ వచ్చేసింది. సో ఇక్కడ Ctrl+T క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా నేమ్ సెర్చ్ చేసుకుంటున్నాను. కీబోర్డ్లో P ప్రెస్ చేయండి, పొజిషన్ ఓపెన్ అవుతుంది. P ఫర్ పొజిషన్. స్కేల్ చేసుకుందాం. జెడ్ పొజిషన్ తగ్గించుకుంటే అది చిన్నగా అవుతుంది. నేను సైజ్ తగ్గిద్దాం అనుకుంటున్నాము. 10 పెట్టుకున్నాం. కలర్ కూడా ఆరెంజ్ ఆ టైప్లో పెడదాం అనుకుంటున్నాం. ఓకే, సో మీరు చూసినట్లయితే అది ట్రాకింగ్. ఓ బిల్డింగ్కి అటాచ్ చేయమన్నట్టు ఉంది, చూడండి మీరు చూసినట్లయితే. సో దీన్ని ఇప్పుడు మనం ఆర్ ప్రెస్ చేస్తే రొటేట్ అవుతుంది. సో ఈ రొటేషన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్ట్రైట్గా. పొజిషన్లో జెడ్ యాక్సిస్ను డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ చేస్తే ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. చూసినట్లయితే ఇందాక బిల్డింగ్ ముందు ఉంది, ఇప్పుడు బిల్డింగ్ వెనక్కి ఉంది. సో నా వై యాక్సిస్ కూడా పెంచుకుంటున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని 3D చేస్తాం. సో ఇక్కడ ఉన్న యారోని డ్రాప్ డౌన్ చేస్తే జామెట్రీ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడ నేను ఎక్స్ట్రూషన్ డెప్త్ని ఒక 10 to 15 పెట్టుకుందాం అనుకుంటున్నాం. 10 పెట్టుకుందాం. ఓకే, 10 మరీ ఎక్కువ అయిపోయింది.
7, 5. సో అలా పెట్టుకున్నాం. సో దీనికి 3D ఫీల్ రావాలంటే మనం లైటింగ్ కావాలి మనకి. సో ఇక్కడ నేను లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లైట్ సెట్ చేసుకొని పాయింట్ లైట్ ఒక టిక్ పెట్టుకుంటున్నాం. సో 3D టైప్ వచ్చింది, కాకపోతే డార్క్ అయింది. సో మళ్ళీ నేను లైవ్కి వెళ్ళి న్యూలోకి వెళ్ళి మళ్ళీ లైట్ ప్రెస్ చేసి ఈసారి ambient లైట్ తీసుకుంటున్నాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ 3D ఆ ఎక్స్ట్రూషన్ వల్ల ప్లస్ ఆ లైటింగ్ వల్ల 3Dలా వచ్చింది చూడండి డెప్త్ అనేది. సో మీరు ఎస్కేప్ కింద టైల్డ్ కీ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్గా ప్లే అవుతుంది. కర్సర్ అనేది టైమ్ లైన్ మీద కాకుండా పైన స్క్రీన్ మీద ఉండాలి. మీరు చూసినట్లయితే అది కెమెరా లోపల నుంచి వెళ్ళిపోయింది. సో మీకు అలా నచ్చకపోతే మీరు ఆ పొజిషన్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే అది కెమెరా కింద నుండి వెళ్తుంది. సో ఈ విధంగా కొన్ని ఫిలిమ్స్లో కూడా ఇలా ట్రాకింగ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు 3D టెక్స్ట్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.